గైస్, ఈరోజు మనం 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ 3 క్వశ్చన్స్ ఈ లెసన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 3 ప్రశ్నలు ఇక్కడ చూడండి. ఏ కింగ్ హ్యాస్ 3 క్వశ్చన్స్ అండ్ హీ ఈజ్ సీకింగ్ ఆన్సర్స్ టు దెమ్. ఒక రాజుకి 3 ప్రశ్నలు ఉంటాయి. ఆ 3 ప్రశ్నలకి ఆన్సర్స్ని తెలుసుకోవాలనుకుంటాడు. వాట్ ఆర్ ద క్వశ్చన్స్? ఆ ప్రశ్నలు ఏవి? డస్ ద కింగ్ గెట్ వాట్ హీ వాంట్స్? ఆ రాజుకి తను వెతుకుతున్న ప్రశ్నలకి అంటే ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరికాయా లేదా ఇందులో తెలుస్తుంది మనకు. ద థాట్ కేమ్ టు ఎ సర్టన్ కింగ్ దట్ హీ వుడ్ నెవర్ ఫెయిల్ ఇఫ్ హీ న్యూ 3 థింగ్స్. ఒకరోజు ఆ రాజుకి ఒక ఆలోచన వస్తుంది. ఏదంటే ఈ 3 విషయాలు కనుక తెలిస్తే తన జీవితంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వడు, ఎప్పుడూ ఓడిపోడు, తను ఒక గొప్ప రాజుగా మారతాడు ఈ 3 ప్రశ్నలకి జవాబులు తెలుసుకుంటే అని. దీస్ 3 థింగ్స్ వర్, ఆ 3 ప్రశ్నలు ఏవంటే, వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్? దేన్నైనా ఒకదాన్ని స్టార్ట్ చేయాలంటే కరెక్ట్ టైం ఏది? విచ్ పీపుల్ షుడ్ హీ లిజన్ టు? ఎవరి మాట వినాలి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ? చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంది? చాలా ఇంపార్టెంట్ థింగ్ అతనికి ఏది? ఒకటి, దేన్నైనా ప్రారంభించాలంటే సరైన సమయం ఏది? విచ్ పీపుల్ షుడ్ హీ లిజన్ టు? అతను ఎవరి మాట వినాలి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ? అతను చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏది? ఈ 3 ప్రశ్నలకు జవాబులు తెలిస్తే తను ఒక గొప్ప రాజుగా అవుతానని కింగ్ అనుకుంటాడు. ద కింగ్ therefore sent messengers throughout his kingdom, promising a large sum of money to anyone who would answer these 3 questions. ఆ రాజు ఏం చేస్తాడంటే తన రాజ్యం మొత్తం మెసెంజర్స్ని పంపిస్తాడు. మెసెంజర్స్ అంటే ఎవరైతే మెసేజ్ని తీసుకుపోతారో ప్రజలందరికీ వాళ్ళని మెసెంజర్స్ అంటాం. తన కింగ్డమ్ అంతటికి మెసెంజర్స్ని పంపించాడు. ఎవరైతే ఈ 3 ప్రశ్నలకి జవాబులు కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి చాలా డబ్బు ఇస్తాను, ఏ లార్జ్ సమ్ ఆఫ్ మనీ, చాలా ఎక్కువ డబ్బులు ఇస్తాను అని ప్రామిస్ చేస్తాడు. మెనీ వైజ్ మెన్ కేమ్ టు ద కింగ్ బట్ దే ఆల్ ఆన్సర్డ్ హిస్ క్వశ్చన్స్ డిఫరెంట్లీ. చాలా తెలివైన వాళ్ళు వస్తారు కింగ్ దగ్గరికి. చాలామంది తెలివైన వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జవాబులు చెప్తారు. అంటే ఒక్కొక్కరు డిఫరెంట్ ఆన్సర్స్ని ఇస్తూ ఉంటారు కింగ్కి. ఇన్ రిప్లై టు ద ఫస్ట్ క్వశ్చన్ సమ్ సెడ్ ద కింగ్ మస్ట్ ప్రిపేర్ ఎ టైం టేబుల్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కొద్దిమంది ఏం చెప్తారంటే సమ్ సెడ్ ద కింగ్ మస్ట్ ప్రిపేర్ ఏ టైం టేబుల్. ఆయన ఒక టైం టేబుల్ తయారు చేసుకోవాలి. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంది? వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్ కదా. దేన్నైనా ప్రారంభించాలంటే కరెక్ట్ సమయం ఏది, రైట్ టైం ఏది అనేది. అందుకు కొద్దిమంది ఏమంటారంటే కింగ్ మస్ట్ ప్రిపేర్ ఏ టైం టేబుల్, రాజు టైం టేబుల్ తయారు చేసుకోవాలి అని కొద్దిమంది. అండ్ దెన్ ఫాలో ఇట్ స్ట్రిక్ట్లీ, ఆ టైం టేబుల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని. ఓన్లీ ఇన్ దిస్ వే దే సెడ్ కుడ్ హీ డూ ఎవ్రీథింగ్ అట్ ఇట్స్ ప్రాపర్ టైం. ఇలా టైం టేబుల్ వేసుకొని ఏ పని ఏ టైంలో చేయాలా అని ఆయన స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఆ ప్రాపర్ టైంలో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కదాన్ని సరైన సమయంలో చేయగలిగితేనే అది సాధ్యం అవుతుందని కొద్దిమంది అన్నారు. Others said that it was impossible to decide in advance the right time for doing something. ఇంకొద్దిమంది ఏమన్నారంటే ఏ పనైనా కరెక్ట్ సమయంలో ఎప్పుడు చేయాలి అనే దాన్ని మనం డిసైడ్ చేయడం ఇంపాసిబుల్ అన్నారు. అంటే ఫ్యూచర్లో కదా, ముందుగా గెస్ చేయలేము, దాన్ని డిసైడ్ చేయలేము అని కొద్దిమంది అన్నారు. ద కింగ్ షుడ్ నోటీస్ ఆల్ దట్ వాస్ గోయింగ్ ఆన్, అవాయిడ్ ఫూలిష్ ప్లెజర్స్ అండ్ ఆల్వేస్ డూ వాట్ ఎవర్ సీమ్ నెసెసరీ అట్ దట్ టైం. వాళ్ళు ఏం చెప్పినారంటే ఇంకా ప్రతిదీ అక్కడ ఏం జరుగుతుందో అని అబ్జర్వ్ చేయాలా. కింగ్ అనే వ్యక్తి తన రాజ్యంలో ఏం జరుగుతూ ఉందో షుడ్ నోటీస్ అంటే అబ్జర్వ్ చేయడం, చాలా జాగ్రత్తగా అన్నిటినీ నోటీస్ చేస్తూ ఉండాలా. అండ్ అవాయిడ్ ఫూలిష్ ప్లెజర్స్ అంటే అనవసరమైన సుఖాలు ఉంటాయి కదా, వాటన్నిటినీ వదిలేయాలా. అండ్ ఆల్వేస్ డూ వాట్ ఎవర్ సీమ్ నెసెసరీ అట్ దట్ టైం, ఆ సమయంలో ఏది ఇంపార్టెంటో ఆ పని చేయాలా అని ఇలా కొద్దిమంది చెప్పినారు. యట్ అదర్స్ సెడ్ దట్ ద కింగ్ నీడెడ్ ఎ కౌన్సిల్ ఆఫ్ వైజ్ మెన్ హూ వుడ్ హెల్ప్ హిమ్ యాక్ట్ అట్ ద ప్రాపర్ టైం. ఇంకొద్దిమంది ఏం చెప్పినారంటే ఈ కింగ్కి కౌన్సిల్ ఆఫ్ వైజ్ మెన్ ఉండాలి. అంటే తెలివైన వాళ్ళంతా సలహాదారులుగా ఉండి ఏ పని ఆ ప్రాపర్ టైంలో ఏ పని చేయాలా దాని సరైన సమయంలో అని వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటే ఇది సరిపోతుంది, ఈ ప్రశ్నకి జవాబు దొరికినట్లే అని కొద్దిమంది అనుకున్నారు. దిస్ వాస్ బికాస్ వన్ మ్యాన్ వుడ్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు డిసైడ్ కరెక్ట్లీ. ఎందుకంటే ఒక వ్యక్తి ఆలోచించి డిసైడ్ చేసుకోవడం చాలా కష్టం. వితౌట్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ద రైట్ టైం ఫర్ ఎవ్రీ యాక్షన్, ప్రతి సమయానికి అంటే ప్రతి యాక్షన్కి కరెక్ట్ సమయాన్ని ఒక్కడే డిసైడ్ చేసుకోవడం చాలా కష్టం. ఇలా కొద్దిమంది కౌన్సిలర్స్ ఉండి అంటే సలహాదారులు ఉండి వాళ్ళ సలహా తీసుకొని ప్రతి పనిని చేస్తూ ఉంటే ఈజీగా చేసేయచ్చు అని కొద్దిమంది అన్నారు.
బట్ దెన్ అదర్స్ సెడ్ దట్ దెర్ వర్ సమ్ థింగ్స్ విచ్ కుడ్ బి అర్జెంట్. కానీ ఇంకొద్దిమంది ఏమన్నారంటే కొన్ని అర్జెంటుగా చేసే పనులు ఉంటాయి, ఎమర్జెన్సీ థింగ్స్ అన్నీ. దీస్ థింగ్స్ కుడ్ నాట్ వెయిట్ ఫర్ ద డెసిషన్ ఆఫ్ ద కౌన్సిల్. ఇలా కౌన్సిలర్స్ని పెట్టుకొని ఉంటాము, సలహాదారులని. వాళ్ళ డెసిషన్ వచ్చే వరకు వెయిట్ చేయలేం, కొన్ని అర్జెంటుగా చేయాల్సిన పనులు ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు డిసైడ్ ద రైట్ టైం ఫర్ డూయింగ్ సంథింగ్ ఇట్ ఈస్ నెససరీ టు లుక్ ఇన్ టు ద ఫ్యూచర్. ఏ పని కరెక్ట్గా ఎప్పుడు చేయాలా అని తెలుసుకోవాలంటే మనం ఫ్యూచర్ని తెలుసుకోవాలి ఫస్ట్. టు లుక్ ఇన్ టు ద ఫ్యూచర్ని తెలుసుకోవాలి అని. అండ్ ఓన్లీ మెజిషియన్స్ కుడ్ డూ దట్. మెజిషియన్స్ మాత్రమే అలా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ముందే గెస్ చేయగలరు. మెజిషియన్స్ అంటే ఈ మాయలు మంత్రాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ముందే గెస్ చేసి చెప్పగలరు. ద కింగ్ దేర్ ఫోర్ వుడ్ హ్యావ్ టు గో టు మెజిషియన్స్. అందువల్లే కింగ్ మెజిషియన్స్ దగ్గరికి వస్తే మంచిది అని ఇంకొద్దిమంది చెప్పినారు. In their answers to the second question, some said that the people most necessary to the king were his counselors. Others said the priests. అంటే సెకండ్ క్వశ్చన్ ఉంది, నేను ఎవరి మాట వినాలి అని. అందుకు కొద్దిమంది ఆన్సర్ ఏం చెప్పారంటే, సమ్ సెడ్ దట్ ద పీపుల్ మోస్ట్ నెసరీ టు ద కింగ్ వర్ హిస్ కౌన్సిలర్స్. ఎవరు చాలా అవసరమైన వాళ్ళు ఎవరి మాట వినాలి అంటే కౌన్సిలర్స్ మాట వినాలని కొద్దిమంది. వీళ్ళు పూజారులు ఉంటారు కదా, వాళ్ళ మాట వినాలి అని కొద్దిమంది. ఏ ఫ్యూ అదర్స్ చోస్ ద డాక్టర్స్. ఇంకా కొద్దిమంది ఏమన్నారంటే డాక్టర్స్ మాట వినాలని ఇంకొద్దిమంది. అండ్ ఎట్ అదర్స్ సెడ్ దట్ ఈ సోల్జర్స్ వర్ ద మోస్ట్ నెసరీ. ఈ సోల్జర్స్ సైనికులు ఉంటారు కదా, వాళ్ళ మాట వినాలి అని ఇంకొద్దిమంది చెప్పారు. టు ద థర్డ్ క్వశ్చన్, సమ్ సెడ్ సైన్స్. ఏది ఇంపార్టెంట్ థింగ్ తనకి అంటే కొద్దిమంది ఏమన్నారంటే సైన్స్ అన్నారు. అదర్స్ చోస్ ఫైట్ చేయడం. అండ్ ఎట్ అదర్స్ రిలీజియస్ వర్షిప్, అంటే ఈ దేవుళ్ళని వీళ్ళని నమ్మాలి అని ఇంకొద్దిమంది చెప్పారు. ఇలా డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి తన ప్రశ్నలకి. యాజ్ ద ఆన్సర్స్ టు హిస్ క్వశ్చన్స్ వాజ్ సో డిఫరెంట్, ద కింగ్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ గేవ్ నో రివార్డ్. ఇలా చాలా డిఫరెంట్గా వచ్చేసరికి ఆన్సర్స్ అన్నీ ఈ రాజు సాటిస్ఫై కాలేదు కాబట్టి ఎవరికి రివార్డ్స్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇన్స్టెడ్ హీ డిసైడెడ్ టు సీక్ ద అడ్వైజ్ ఆఫ్ సర్టన్ హెర్మిట్ హూ వాజ్ వైడ్లీ నోన్ ఫర్ హిస్ విజ్డమ్. ఇంకా ఏమనుకున్నాడంటే ఒక హెర్మిట్ని కలిసి, ఈ హెర్మిట్ అనే వ్యక్తి ఆ ఏరియాలో పాపులర్ అనమాట. ఫర్ హిస్ విజ్డమ్, తెలివితేటలలో ఈ హెర్మిట్ చాలా తెలివైన వాడు అని పాపులర్. అతని అడ్వైస్ తీసుకుందాం అనుకుంటాడు. హెర్మిట్ అంటే చూడండి, ఏ పర్సన్ హూ లివ్స్ అలోన్ అండ్ లీడ్స్ ఎ సింపుల్ లైఫ్. అంటే ఒంటరిగా సాధారణమైన జీవితం గడుపుతూ ఉంటాడు ఊరికి దూరంగా, ఆ వ్యక్తిని హెర్మిట్ అంటాం. ఈ పర్టికులర్ హెర్మిట్ని కలిసి అతని దగ్గర అడ్వైస్ తీసుకుందామని కింగ్ డిసైడ్ అవుతాడు. ద హెర్మిట్ లివ్డ్ ఇన్ ఎ వుడ్ విచ్ హీ నెవర్ లెఫ్ట్. వుడ్ అంటే ఫారెస్ట్ అని. ఈ హెర్మిట్ ఒక ఫారెస్ట్లో ఉంటాడు, దాన్ని వదిలేసి ఎప్పుడు బయటకు రాడు. హీ సా నో వన్ బట్ సింపుల్ పీపుల్ అండ్ సో ద కింగ్ పుట్ ఆన్ ఆర్డినరీ క్లాత్స్. ఈ హెర్మిట్ ఎప్పుడు ఇలా రాజుల్ని ఇలా పెద్ద వాళ్ళని చూడలేదంట, సింపుల్ పీపుల్ని మాత్రమే చూసినాడు. అందుకే కింగ్ కూడా ఆర్డినరీ బట్టలు వేసుకొని బయలుదేరాడు. బిఫోర్ హీ రీచ్ ద హెర్మిట్స్ హట్ ద కింగ్ లెఫ్ట్ హిస్ హార్స్ విత్ హిస్ బాడీ గార్డ్ అండ్ వెంట్ ఆన్ అలోన్. ఈ హెర్మిట్ గుడిసె దగ్గరికి వెళ్ళిన తర్వాత తన గుర్రాన్ని దూరంగానే వదిలేసి తన బాడీ గార్డ్ని ఒక్కడే నడుచుకుంటా పోయాడు ఈ హెర్మిట్ ఉన్నటువంటి హట్ దగ్గరికి. As the king came near the hermit's hut, he saw the hermit digging the ground in front of his hut. ఈ హెర్మిట్ గుడిసె దగ్గరకు వచ్చాడు కింగ్. ఆ టైంలో హెర్మిట్ ఏం చేస్తున్నాడంటే హీ వాజ్ డిగ్గింగ్ ద గ్రౌండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హట్. తన గుడిసె ముందు ఒక గుంతని తవ్వుతా ఉన్నాడు, ఒక చిన్న గుంతని తవ్వుతా ఉన్నాడు. హీ గ్రీటెడ్ ద కింగ్ అండ్ కంటిన్యూడ్ డిగ్గింగ్. వచ్చిన కింగ్ని పలకరించి ఆ వ్యక్తి తన పని తాను చేసుకుంటా ఉన్నాడు, డిగ్గింగ్. ద హెర్మిట్ వాజ్ ఓల్డ్ అండ్ వీక్. ఈ హెర్మిట్ చాలా అంటే ముసలాయన, చాలా బలహీనంగా ఉన్నాడు. అండ్ యాజ్ హీ వర్క్డ్ హీ బ్రీత్డ్ హెవీలీ. ఇంకా పని చేస్తున్నాడు కదా, పని చేయడం వల్ల చాలా హెవీగా బ్రీతింగ్ తీసుకుంటా ఉన్నాడు. పూర్తిగా అలసిపోయాడు కదా, చాలా ఆయాసపడతా ఉన్నాడు, బ్రీతింగ్ కూడా చాలా హెవీగా తీసుకుంటా ఉన్నాడు. ద కింగ్ వెంట్ అప్ టు ద హెర్మిట్ అండ్ సెడ్, ఐ హ్యావ్ కమ్ టు యూ వైస్ హెర్మిట్ టు ఆస్క్ యూ టు ఆన్సర్ 3 questions. ఈయన హెర్మిట్ దగ్గరికి వెళ్ళి, ఓ తెలివైన హెర్మిట్ అంటే తెలివైన వ్యక్తి అని నీ గురించి అందరూ చెప్పుకుంటా ఉన్నారు, నేను నీ దగ్గరకు వచ్చాను ఒక 3 ప్రశ్నలకి జవాబులు తెలుసుకుందామని అని. హౌ కెన్ ఐ లెర్న్ టు డూ ద రైట్ థింగ్ అట్ ద రైట్ టైం. కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేయడం ఎలా నేర్చుకోవాలి. హూ ఆర్ ద పీపుల్ ఐ నీడ్ మోస్ట్. నాకు చాలా అవసరమైన వ్యక్తులు ఎవరు. అండ్ వాట్ అఫైర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు ఏవి. ఈ 3 ప్రశ్నలను అడిగాడు. ద హెర్మిట్ లిసన్ టు ద కింగ్ బట్ డిడ్ నాట్ స్పీక్. హెర్మిట్ రాజు చెప్పిందంతా విన్నాడు, బట్ ఏం మాట్లాడలేదు. హీ వెంట్ ఆన్ డిగ్గింగ్. ఆయన తన పని తాను చేసుకుంటా ఉన్నాడు. యు ఆర్ టయర్డ్ సెడ్ ద కింగ్, లెట్ మీ టేక్ ద స్పేడ్ అండ్ వర్క్ ఇన్ యువర్ ప్లేస్.
రాజు ఆ వ్యక్తిని చూసి, నువ్వు చాలా అలసిపోయావు, ఆ స్పేడ్ నాకు ఇవ్వు. స్పేడ్ అంటే ఈ గుంత తవ్వడానికి ఉంటుంది కదా, ఈ ఈ ఇన్స్ట్రుమెంట్, దాన్ని తీసుకొని అది నాకు ఇచ్చేయి, అండ్ నేను నీ ప్లేస్లో పనిచేసి పెడతాను, నీకోసం ఆ గుంతని నేను తవ్వుతాను అని రాజు తీసుకున్నాడు. థ్యాంక్స్ సెడ్ ద హెర్మిట్ గివింగ్ ద కింగ్ హిస్ స్పేడ్. తన స్పేడ్ని రాజుకి ఇచ్చేసి తను రెస్ట్ తీసుకుంటున్నాడు. థ్యాంక్స్ అని చెప్పాడు. దెన్ హీ సాట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. పక్కనే నేల మీద కూర్చున్నాడు ఆ హెర్మిట్. ఇది ఈయన హెర్మిట్, ఈయన కింగ్. మారు వేషంలో ఆర్డినరీ క్లాత్స్ వేసుకొని ఈ హెర్మిట్ వచ్చాడు ఇక్కడికి. వెన్ ద కింగ్ హ్యాడ్ డగ్ 2 beds, he stopped and repeated his questions. ఒక 2 beds తవ్వగానే ఆ కింగ్ తన పని ఆపేసి మళ్ళీ క్వశ్చన్స్ని రిపీట్ చేశాడనమాట. మళ్ళీ క్వశ్చన్స్ అడిగాడు. బెడ్స్ అంటే చూడండి, స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ ప్లాంట్స్. మొక్కలు నాటడానికి ఈ మట్టిని తవ్వి రెడీ చేస్తాం కదా, చిన్న చిన్న ప్యాచెస్ లాగా, వాటిని బెడ్స్ అంటాం. ద హెర్మిట్ గేవ్ నో ఆన్సర్. ఈ కింగ్ మళ్ళీ ప్రశ్నలు అడిగినా కూడా ఈ హెర్మిట్ ఎటువంటి జవాబు ఇవ్వాల. బట్ స్టూడ్ అప్, లేచి నిలబడ్డాడు. స్ట్రెచింగ్ అవుట్ హిస్ హ్యాండ్ ఫర్ ద స్పేడ్ అండ్ సెడ్. తన చేతులు చాచాడనమాట ఆ స్పేడ్ కోసం, నాకు ఇచ్చేయని చెప్పి. నౌ యూ రెస్ట్ అండ్ లెట్ మీ వర్క్. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో, నేను పని చేస్తాను అని రాజుని ఆ స్పేడ్ అడిగాడు. బట్ ద కింగ్ డిడ్ నాట్ గివ్ హిమ్ ద స్పేడ్ అండ్ కంటిన్యూ టు డిగ్. కానీ రాజు స్పేడ్ని ఇవ్వాల, తన పని తాను అంటే కంటిన్యూ చేస్తున్నాడు ఆ డిగ్గింగ్. 1 hour passed. గంట సమయం గడిచింది. దెన్ అనదర్, మళ్ళీ ఇంకొక గంట గడిచింది. ద సన్ వెంట్ డౌన్ బిహైండ్ ద ట్రీస్. ఈ సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, చెట్ల వెనకాలకు వెళ్ళిపోయాడు, అంటే అస్తమిస్తూ ఉన్నాడు. అండ్ అట్ లాస్ట్ ద కింగ్ స్టక్ ద స్పేడ్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ సెడ్. ఆ కింగ్ లాస్ట్కి ఆ స్పేడ్ని నేలలో పెట్టేసి మట్టిలో మళ్ళీ ప్రశ్నలు అడిగాడు. ఐ కేమ్ టు యూ వైస్ మ్యాన్. నేను నీకోసం వచ్చాను, నీ దగ్గరకు వచ్చాను. ఫర్ అన్ ఆన్సర్ టు మై క్వశ్చన్స్. నా ప్రశ్నలకి జవాబులు తెలుసుకుందామని. ఇఫ్ యూ కెన్ గివ్ మీ నో ఆన్సర్ టెల్ మీ సో అండ్ ఐ విల్ రిటర్న్ హోమ్. ఒకవేళ నువ్వు నాకు ఆన్సర్ చెప్పకపోతే ఇప్పుడే చెప్పేయి, నేను జవాబులు చెప్పనని, నేను ఇంటికి వెళ్తాను అని కింగ్ అన్నాడు. హియర్ కమ్స్ సమ్ వన్ రన్నింగ్ సెడ్ ద హెర్మిట్. ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారు అన్నాడు అదే టైంలో హెర్మిట్. ద కింగ్ టర్న్ రౌండ్ అండ్ సా ఏ బియర్డెడ్ మ్యాన్ రన్నింగ్ టువర్డ్స్ దెమ్. రాజు వెనక్కి తిరిగి చూశాడు. ఒక బియర్డెడ్ మ్యాన్, బియర్డెడ్ అంటే గడ్డంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు వీళ్ళ దగ్గరికి, ఈ కింగ్ దగ్గరికి, హెర్మిట్ దగ్గరికి. హిజ్ హ్యాండ్స్ వర్ ప్రెస్డ్ అగైన్స్ట్ హిజ్ స్టమక్. తన పొట్ట, ఈ స్టమక్కి అగైన్స్ట్గా, అంటే తన పొట్టని చేతులతో గట్టిగా పట్టుకొని ఉన్నాడు ఆ వ్యక్తి. ఫ్రమ్ విచ్ బ్లడ్ వాజ్ ఫ్లోయింగ్. రక్తం కారుతూ ఉంది. ఆ రక్తం బయటికి ఫ్లో అవ్వకుండా తన చేతులతో గట్టిగా ఆపుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఆ వ్యక్తి. వెన్ హీ రీచ్ ద కింగ్ హీ ఫెయింటెడ్ అండ్ ఫెల్ టు ద గ్రౌండ్. కింగ్ దగ్గరికి రాగానే హీ ఫెయింటెడ్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం, కళ్ళు తిరిగి పడిపోయి నేల మీద పడ్డాడు. The king and the hermit removed the man's clothing and found a large wound in his stomach. వెంటనే ఈ కింగ్, హెర్మిట్ ఇద్దరు ఆ మనిషి యొక్క బట్టలు ఇప్పేశారు, షర్ట్ తీసేస్తే ఒక పెద్ద గాయం కనిపించింది తన కడుపులో. ద కింగ్ వాష్డ్ అండ్ కవర్డ్ ఇట్ విత్ హిస్ హ్యాండ్ కర్చీఫ్. ఈ రాజు తన హ్యాండ్ కర్చీఫ్ తీసి ఆ గాయాన్ని శుభ్రంగా కడిగి దాన్ని కవర్ చేశాడనమాట. బట్ ద బ్లడ్ వుడ్ నాట్ స్టాప్ ఫ్లోయింగ్. అయినా కూడా బ్లడ్ ఇంకా కారుతూనే ఉంది. ద కింగ్ రీడ్రెస్డ్ ద వూండ్ అంటిల్ అట్ లాస్ట్ ద బ్లీడింగ్ స్టాప్డ్. రక్తం ఆగిపోయేదాకా, అంటే కారడం ఆగిపోయేదాకా దాన్ని డ్రెస్సింగ్ చేస్తూనే ఉన్నాడు. రీడ్రెస్డ్ అంటే మళ్ళీ డ్రెస్ చేయడం, డ్రెస్సింగ్ ద వూండ్ అంటే ఆ గాయాన్ని కడిగి శుభ్రపరిచి నీట్గా బ్లడ్ ఫ్లో కాకుండా ఆపడం. ఆ బ్లడ్ ఫ్లో ఆగేదాకా తను హెల్ప్ చేస్తూనే ఉన్నాడు ఆ వ్యక్తికి, కింగ్. ద మ్యాన్ ఫెల్ట్ బెటర్ అండ్ ఆస్క్ ఫర్ సంథింగ్ టు డ్రింక్. ఆ వ్యక్తికి ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది, కళ్ళు తెరిచాడు, తాగడానికి ఏదైనా ఇస్తారని అడిగాడు ఆ వ్యక్తి. ద కింగ్ బ్రాడ్ ఫ్రెష్ వాటర్ అండ్ గేవ్ టు హిమ్. ఈ రాజు మంచినీళ్ళు తీసుకొని వచ్చి ఆ వ్యక్తికి ఇచ్చాడు తాగమని. బై దిస్ టైమ్ ద సన్ హ్యాడ్ సెట్ అండ్ ద ఎయిర్ వాజ్ కూల్. ఆ టైంకి సూర్యుడు పూర్తిగా మునిగిపోయాడు, అస్తమించాడు, గాలి కూడా చాలా చల్లగా వస్తూ ఉంది. ద కింగ్ విత్ ద హెర్మిట్స్ హెల్ప్ క్యారీడ్ ద వూండెడ్ మ్యాన్ ఇన్ టు ద హట్ అండ్ లేడ్ హిమ్ ఆన్ ద బెడ్. కింగ్ హెర్మిట్ హెల్ప్ తీసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఆ గాయపడిన వ్యక్తిని ఎత్తుకొని ఈ హట్లోకి తీసుకెళ్లారు. అక్కడ బెడ్ మీద పడుకోబెట్టారు లోపల హట్లో. ద మ్యాన్ క్లోజ్డ్ హిజ్ ఐస్ అండ్ లే క్వైట్. ఈ వ్యక్తి కళ్ళు మూసుకొని అలాగే నిశ్శబ్దంగా పడుకున్నాడు కాసేపు. ద కింగ్ టైర్డ్ బై హిజ్ వాక్ అండ్ ద వర్క్ హీ హ్యాడ్ డన్ లే డౌన్ ఆన్ ద ఫ్లోర్ అండ్ స్లెప్ట్ త్రూ ద నైట్. ఈ వ్యక్తి కూడా, అంటే కింగ్ అలసిపోయాడు కదా పని చేసి, అంటే అప్పటిదాకా నడిచాడు, మళ్ళీ పని చేశాడు కదా డిగ్గింగ్, అందువల్ల అలసిపోయి అలానే ఫ్లోర్ మీద పడుకున్నాడు. ఆ రోజు రాత్రికి అక్కడే నిద్రపోయాడు. వెన్ హీ అవోక్ ఇట్ వాస్ సెవరల్ మినిట్స్ బిఫోర్ హీ కుడ్ రిమెంబర్ వేర్ హీ వాజ్ ఆర్ హూ ద స్ట్రేంజ్ బియర్డెడ్ మ్యాన్ లయింగ్ ఆన్ ద బెడ్ వాజ్.
తను కళ్ళు తెరిచి అతను ఎక్కడున్నాడు, ఆ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టిందనమాట. ఇదిగో ఈయన ఆ బియర్డెడ్ మ్యాన్ వూండ్ని డ్రెస్సింగ్ చేస్తున్నాడు కింగ్, ఈయన హెర్మిట్ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. తాగడానికి బౌల్లో వాటర్ తీసుకొని వచ్చారు. ఎక్కడున్నాడో ఇవన్నీ తెలియడానికి కొన్ని నిమిషాలు పట్టింది ఆ కింగ్కి. "Forgive me," said the bearded man in a weak voice when he saw that the king was awake. రాజు లేచిన వెంటనే ఈ బియర్డెడ్ మ్యాన్ ఉన్నాడు కదా, వచ్చినటువంటి ఆ స్ట్రేంజర్, "ఫర్గివ్ మీ," నన్ను క్షమించండి అని వీక్ వాయిస్తో అన్నాడు. గాయపడ్డాడు కదా, అందుకే వీక్ వాయిస్తో నన్ను క్షమించండి అని రాజుని అడిగాడు. "I do not know you and have nothing to forgive you for," said the king. "నీవెవరో నాకు తెలీదు, నిన్నెందుకు అంటే నిన్ను క్షమించాల్సిన అవసరం ఏముంది, నువ్వేం తప్పు చేశావు, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు కింగ్. "You do not know me, but I know you." నేనెవరో మీకు తెలియదు, కానీ మీరు నాకు తెలుసు. "I am that enemy of yours who swore revenge on you because you put my brother to death and seized my property." నేను ఎవరంటే, నేను నీ ఎనిమీని, నిన్ను చంపాలనుకున్నాను, ఎందుకంటే నువ్వు నా బ్రదర్ని చంపేసి నా ఆస్తినంతా లాక్కున్నావు. నేను నిన్ను చంపాలనుకున్నాను. "I knew you had gone alone to see that hermit." ఈ హెర్మిట్ని కలవడానికి నువ్వు సింగిల్గా వచ్చావని నాకు తెలిసింది. "And I made up my mind to kill you on your way home." నీ దారికి తిరిగి వెళ్తూ ఉంటావు కదా, తిరుగు ప్రయాణంలో నిన్ను చంపేద్దాం అనుకున్నాను. "But the day passed and you did not return." రోజంతా గడిచింది కానీ నువ్వు తిరిగి రాలేదు. "So I left my hiding place." అందుకే నేనేం చేశానంటే, నేను దాగున్న ప్లేస్ నుంచి బయటకు వచ్చి, "And I came upon your bodyguard who recognized me and wounded me." దారిలో నీ బాడీగార్డ్ కనిపించాడు నాకు, నన్ను గుర్తుపట్టి నన్ను గాయపరిచాడు మీ బాడీగార్డ్. I escaped from him, but I should have died if you had not dressed my wounds." నేను అక్కడి నుంచి తప్పించుకొని వద్దాం అనుకున్నా, అంటే అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాను, మీరు కనుక నన్ను చూడకోకుండా ఉండింటే, నా గాయాలని మీరు శుభ్రపరిచి ఈ కట్టు కట్టకపోయి ఉండింటే నేను ఖచ్చితంగా చనిపోయేవాడిని. "I wish to kill you and you have saved my life." నేనేమో నిన్ను చంపుదామని వచ్చా, కానీ మీరు నన్ను నా ప్రాణాలు కాపాడారు. "Now if I live, I will serve you as your most faithful servant and will order my sons to do the same. Forgive me." నేను కనుక బతికినన్నాళ్ళు మీకు ఒక ఫెయిత్ఫుల్ సర్వెంట్ లాగా, మీ సేవకుడు లాగా ఉంటాను. అలాగే నా కొడుకులకి కూడా చెప్తాను మీకు సేవ చేయమని, మీ దగ్గర సర్వెంట్స్గా ఉండమని. అందువల్ల నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చంపుదామని వస్తే మీరు నా ప్రాణాలు కాపాడారు అని ఆ వ్యక్తి అన్నాడు. The king was very happy to have made peace with his enemy so easily and to have won him over as friend. ఈ కింగ్ చాలా హ్యాపీ అయ్యాడనమాట. ఒక ఎనిమీని తన ఫ్రెండ్ లాగా చేసుకున్నాడు కదా, అందువల్ల చాలా హ్యాపీగా ఉన్నాడు. He not only forgave him but said he would send his servants and his own doctor to look after him. ఆ వ్యక్తిని క్షమించడమే కాక ఈ కింగ్ తన సర్వెంట్స్ని పంపించి, తన డాక్టర్ని పంపించి తన బాగోగులు చూసుకోమని చెప్పాడు, గాయపడ్డాడు కాబట్టి. And he promised to give back the man his property. అంతకుముందు వాళ్ళ బ్రదర్ దగ్గర సీజ్ చేసిన ప్రాపర్టీని, లాగేసుకున్న ప్రాపర్టీని అంతా తిరిగిస్తానని ప్రామిస్ చేశాడు. Leaving the wounded man, the king went out of the hut and looked round for the hermit. ఆ గాయపడిన వ్యక్తిని వదిలేసి ఆ హట్లో నుంచి బయటకు వచ్చాడు ఈ హెర్మిట్ని చూద్దామని. Before going away, he wished once more to get answers to his questions. సరే ఇంటికి వెళ్దాం అనుకున్నాడు, వెళ్ళేలోపు ఇంకొకసారి ఆ 3 ప్రశ్నల్ని అడుగుదాం అనుకున్నాడు. The hermit was on his knees sowing seeds in the beds that had been dug the day before. ఈ హెర్మిట్ ఏం చేస్తున్నాడంటే, అంతకు ముందు రోజు ఈ గుంతలు తవ్వారు కదా, అందులో ఈ సీడ్స్ని, విత్తనాలని నాటుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. The king went up to the hermit and said, ఈ కింగ్ హెర్మిట్ దగ్గరికి వెళ్ళి, "For the last time I beg you to answer my questions, wise man." చివరిసారిగా నా ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పమని అడుగుతున్నాను, వైజ్ మ్యాన్, ఆన్సర్లు చెప్పండి. "You have already been answered," said the hermit, still bending to the ground and looking up at the king as he stood before him. నీ ప్రశ్నలకు ఆల్రెడీ ఆన్సర్స్ వచ్చేసినాయి కదా అన్నాడు హెర్మిట్ తన పని తాను చేసుకుంటూ. "How have I been answered? What do you mean?" నా ప్రశ్నలకు ఆన్సర్స్ వచ్చాయా, దాని అర్థం ఏంది, ఏమనుకుంటున్నారు, ఎప్పుడు చెప్పారు నాకు ఆన్సర్స్ అన్నాడు. "Do you not see?" నీకు కనిపించలేదా? replied the hermit. "If you had not pitied my weakness yesterday and had not dug these beds for me, you would have gone away." నేను నా కష్టాన్ని చూసి, నా వీక్నెస్ని చూసి నువ్వేం చేసావు, నా మీద జాలిపడి, పిటీడ్ అంటే జాలిపడి పని చేసావు కదా. ఒకవేళ అలా జాలి పడకుండా నాకు హెల్ప్ కనుక చేయకుండా ఉండి ఈ గుంతలు నువ్వు తవ్వకుండా ఉండుంటే నువ్వేం చేసేవాడివి, ఇంటికి వెళ్ళిపోయేవాడివి. Then that man would have attacked you and you would have wished you had stayed with me. అప్పుడు నువ్వు ఇంటికి తిరిగి వెళ్తే ఏం చేసేవాడు ఆ వ్యక్తి, ఆ బియర్డెడ్ మ్యాన్, నీ ఎనిమీ కదా, వచ్చి నిన్ను అటాక్ చేసేవాడు. అప్పుడు ఏమనుకునేవాడు, నువ్వు
రాకుండా అక్కడే హెర్మిట్ దగ్గరే ఉండుంటే బాగుండు అని అనుకునేవాడివి కదా. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం వాజ్ వెన్ యు ఆర్ డిగ్గింగ్ ద బెడ్స్. అప్పుడు నీ దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది? ఈ బెడ్స్ని తవ్వడం. అండ్ ఐ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్. ఇంపార్టెంట్ మనిషి ఎవరు ఆ టైంలో? నేను. అండ్ టు డూ మీ గుడ్ వాజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్. నువ్వు చేసే ఇంపార్టెంట్ థింగ్ ఏంది ఆ టైంలో? టు డూ మీ గుడ్, నాకు మంచి చేయడం, హెల్ప్ చేయడం. ఆఫ్టర్వర్డ్స్ వెన్ ద మ్యాన్ ర్యాన్ టు అస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం వాజ్ వెన్ యు ఆర్ కేరింగ్ ఫర్ హిమ్. దాని తర్వాత మనిషి పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత, ఆ గడ్డం వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఏంది ఆ టైంలో? అతనికి కేరింగ్, అతని పట్ల కేర్ తీసుకోవడం, అతనికి హెల్ప్ చేయడం. బికాజ్ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ డ్రెస్డ్ హిస్ వూండ్స్ హీ వుడ్ హ్యావ్ డైడ్ వితౌట్ హ్యావింగ్ మేడ్ పీస్ విత్ యూ. ఒకవేళ నువ్వు ఆ గాయాల్ని కనుక శుభ్రపరచకుండా, అతనికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉండుంటే నీతో శాంతి కుదుర్చుకోకుండానే ఆ వ్యక్తి చనిపోయేవాడు. ఆ వ్యక్తి బతికాడు కాబట్టి నీతో శాంతి కుదుర్చుకున్నాడు లాస్ట్కి, అంటే నీకు ఫ్రెండ్ లాగా అయ్యాడు. సో హీ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్. ఆ టైంలో ఇంపార్టెంట్ మ్యాన్ ఎవరు? ఆ వ్యక్తి, బియర్డెడ్ మ్యాన్. అండ్ వాట్ యూ డిడ్ ఫర్ హిమ్ వాజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్. ఆ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది? అతనికి హెల్ప్ చేయడం. రిమెంబర్ దెన్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ టైమ్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ దట్ టైమ్ ఈజ్ నౌ. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టైం ఏదంటే ఒకటే ఉంటుంది, అదేంటంటే నౌ, ఇప్పుడు అనేది ఇంపార్టెంట్ టైం. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం బికాస్ ఇట్ ఈస్ ద ఓన్లీ టైం వీ హ్యావ్ ఎనీ పవర్ టు యాక్ట్. ఎందుకు ఇప్పుడు అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే, మనం ఏదైనా చేయగలం అంటే ఇప్పుడే చేయగలం. ఆ టైం అయిపోయిన తర్వాత ఎటువంటి పని చేయలేము, ఫ్యూచర్ని గురించి కూడా ఏమీ చేయలేము. అందువల్లనే ఇప్పుడు నౌ అనేది వెరీ ఇంపార్టెంట్ టైం అని. ద మోస్ట్ నెససరీ పర్సన్ ఈజ్ ద పర్సన్ యు ఆర్ విత్ అట్ ఎ పర్టికులర్ మూమెంట్. ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు ఇంపార్టెంట్ పర్సన్ అంటే, నెససరీ పర్సన్ అంటే నువ్వు ఆ పర్టికులర్ మూమెంట్లో ఎవరైతే ఉంటావో ఆ వ్యక్తే నీకు ఇంపార్టెంట్. ఫర్ నో వన్ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ వెదర్ వీ విల్ మీట్ ఎనీవన్ ఎల్స్. ఎందుకంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేము, ఇంకొక వ్యక్తిని కలుస్తామో లేదో కూడా తెలియదు. అందుకే మన పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇంపార్టెంట్ పర్సన్స్ అని. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ ఈజ్ టు డూ దట్ పర్సన్ గుడ్ బికాస్ వీ వర్ సెంట్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ దట్ పర్పస్ అలోన్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సిన పని ఏదంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి గుడ్ చేయడం, మంచి చేయడం. ఎందుకంటే వీ వర్ సెంట్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ దట్ పర్పస్ అలోన్. ఈ ప్రపంచంలోకి, ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామంటే ఇతరులకి హెల్ప్ చేయడం కోసమే అని. లియో టాల్స్టాయ్ చెప్పినటువంటి స్టోరీ ఇది. ఇక్కడ 3 ప్రశ్నలకి ఆన్సర్స్ కనుక్కుంటే ఆ వ్యక్తి చాలా సక్సెస్ అవుతాను తన లైఫ్లో అనుకున్నాడు అనమాట. ఆ 3 ప్రశ్నలు ఏమంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్. దేన్నైనా స్టార్ట్ చేయాలంటే రైట్ టైం ఏదంట? నౌ, ఇప్పుడు, అనుకున్న వెంటనే స్టార్ట్ చేయడం, ఇట్స్ అ రైట్ థింగ్. విచ్ పీపుల్ షుడ్ యూ లిజన్ టు. తను ఎవరి మాట వినాలి? ఎవరు మోస్ట్ నెససరీ పర్సన్స్ అంటే ఆ పర్టికులర్ మూమెంట్లో ఎవరైతే మన పక్కన ఉంటారో వాళ్ళే ఇంపార్టెంట్ పర్సన్స్ అని. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ. అతను చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏది అంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి హెల్ప్ చేయడం, అదే ఇంపార్టెంట్ థింగ్ అని. ఈ 3 ఆ వ్యక్తి చేయడం వల్ల తన శత్రువుని మిత్రునిగా మార్చుకున్నాడు, తన ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇలా మంచే జరుగుతుంది అని ఈ లెసన్ ద్వారా మనకు అర్థమైంది. మీకు కూడా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.